ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది. అదేవిధంగా మిత్రుడు గంటా చక్రపాణి గారు అన్ని కాలేజీలల్లో ఫీ రియంబర్స్మెంట్ మీరు అమలు చేస్తారు, ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని వారు ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునే ప్రతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు చాలా చిన్న ఫీజు 4,000 ఉండొచ్చు అనుకుంటున్నా నేను. అదేం ప్రభుత్వానికి బర్డెన్ కాదు, ఇది ఎక్స్పెండిచర్ కాదు, ఇది ఇన్వెస్ట్మెంటు. మీరు చదువుకోవడం, మీరు సమాజంలో చైతన్యవంతులు కావడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం. తప్పకుండా ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే నేను చీఫ్ సెక్రటరీ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. తక్షణం ఆ వివరాలన్నీ తెప్పించుకొని ప్రభుత్వం వైపు నుంచి స్పీకింగ్ ఆర్డర్ ఏమి ఇవ్వాలనో తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సీఎం గ్రాడ్యుయేషన్ కింద 1,00,000 మందిని గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేస్తామని వైస్ ఛాన్సలర్ గారు చెప్తున్నారు. ఆ వివరాలు కూడా తెలుసుకొని ప్రభుత్వం వైపు నుంచి అందించగలిగిన ఏమున్నా తప్పకుండా మేము అందిస్తాం. ప్రొఫెసర్ రామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. నేను ఆ తర్వాత మా యోగితారాణ గారికి నేను సూచన చేస్తున్నా, వైస్ ఛాన్సలర్ గారితో మీరు ప్రత్యేకంగా సమావేశమై ఇక్కడ వివిధ అంశాలు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం వైపు నుంచి మనం చేయగలిగిన పరిష్కరించగలిగిన అంశాలు ఏమున్నాయో కూడా వాళ్ళ నుంచి ఒక నివేదిక తీసుకోండి. ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయండి. ఖాళీలు ఉంటే ఈ యూనివర్సిటీ ఉన్న ప్రయోజనం లేదు. మనం కాంక్రీట్ స్ట్రక్చర్స్ కోసం యూనివర్సిటీలు పెట్టడం లేదు. ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ మధ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నప్పుడే వీటి ప్రయోజనం చేకూరుతుంది. నేను అది బలంగా విశ్వసిస్తా. నాట్ ఓన్లీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అదర్ యూనివర్సిటీస్ కూడా వీటన్నిటిని వేకెన్సీలు ఫిలప్ చేయడానికి, అదేవిధంగా ప్రొఫెసర్ల వయసును కూడా నాకు పెంచాలన్న ఆలోచన ఉంది. ఇప్పుడు మరి 61 సంవత్సరాలు ఉన్నట్టుంది, దీన్ని 65 సంవత్సరాలకు 65కు చేయాలన్న 60 ఉందా, 60 సంవత్సరాలు ఉంది. ప్రొఫెసర్ల వయసును కూడా 65 సంవత్సరాలకు పెంచాలన్న ఆలోచన నాకు ఉన్నది. తప్పకుండా వాళ్ళ అనుభవాన్ని యూనివర్సిటీలలో మేము వినియోగించుకుంటాం. అన్ని రకాలుగా ఈ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసి సమాజానికి మార్గదర్శకులను తయారు చేసే వేదికలుగా ఇవి ఉండాలి. ఇక్కడ నుంచి మంచి నాయకులు రావాలి. ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన చట్టాలు చేసిన వాళ్ళు మన ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి వచ్చిండ్రు. సమాజంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళు వచ్చిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీని పివి నరసింహారావు గారు, జయపాల్ రెడ్డి గారు ఎట్లొచ్చిండ్రో గద్దర్ కూడా అక్కడి నుంచే వచ్చిండు. అంటే ఈ సమాజంలో ఎప్పుడు ఏ అవసరం ఉందో అలాంటి విద్యార్థులను, ఉద్యమకారులను ఈ యూనివర్సిటీలు ఉత్పత్తి చేసినాయి. రేపు భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితులు, అలాంటి విద్యార్థులు ఈ యూనివర్సిటీల నుంచి రావాలని నేను బలంగా కోరుకుంటున్నా.
ఈ యూనివర్సిటీల నుంచి చైతన్యంతో వస్తేనే ఆటుపోట్లకు తట్టుకొని నిలబడతారు.